Hello, hi everyone. Welcome back to our YouTube channel and welcome to one more beautiful vlog. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail చూశారు కదా. సో ఈరోజు మీకు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూపిస్తాను. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ వింటర్ సీజన్లో ఫ్లవర్ షో అవుతూ ఉంటుంది. సో తులిప్ ఫ్లవర్స్. సో ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని మీకు మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో స్టార్టింగ్ చూశారు కదా, రెడ్ కలర్ తులిప్ ఫ్లవర్స్. సో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. రెడ్, పర్పుల్, వైట్, ఆరెంజ్ అండ్ ఎల్లో. ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అంట. సో ఎన్ని ప్లాంట్స్ వేశారంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా ప్లాంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో పర్పుల్ కలర్ ప్లాంట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫ్లవర్స్ చాలా తక్కువ. ఇయర్ కూడా వేశారు ప్లాంట్స్ అన్నవి, కానీ వెదర్కి సెట్ కాక చాలా వరకు ప్లాంట్స్ అన్నవి చనిపోయాయంట. రెడ్ కలర్ ఫ్లవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏవైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఎల్లో. సో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఈ సీనరీ చాలా బాగుంది. ఇక్కడ ఫోటోగ్రఫీ చేసుకుంటే ఎంత సూపర్గా వస్తాయి చెప్పండి. సో ఈ ప్లాంట్స్ని చూడడానికి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచో వస్తారు. ఈ ఇయర్ వెదర్ కూడా అస్సలు బాగాలేదు, ఫాగ్ అండ్ స్నో చాలా ఎక్కువ. సో వాటికి ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో అందుకని ఈసారి ఈ ప్లాంట్స్ చాలా తక్కువ వేశారు. సో వేసినవి చనిపోయాయి, మళ్ళీ సెకండ్ టైం వేశారంట. ఈ ప్లాంట్స్ వేసిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి థింక్ చేయండి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు మెయింటైన్ చేసినందుకు. ఎల్లో ఫ్లవర్స్ మధ్యలో వైట్ ఫ్లవర్స్ చూడండి ఒక మంచి లుక్ ని క్రియేట్ చేసింది. మా లిటిల్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ కి ఇద్దరికి కూడా వాళ్ళ డాడీ ఫోటోగ్రఫీ చేస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ గార్డెన్ లో ఒక మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా వచ్చే ఫొటోస్ అన్ని కూడా. మీలో ఎంతమందికి ప్లాంట్స్ అంటే పిచ్చి? నాకు చాలా ఇష్టం ఇంట్లో ప్లాంట్స్ని హార్వెస్ట్ చేయడం. సో ప్లాంట్స్ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది మన మైండ్. ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, అవుట్డోర్ ప్లాంట్స్ కానివ్వండి, మన ఇంట్లో ఉంటే ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి కదా. సో ఈ ఫ్లేవర్స్ చూడండి, 2 మిక్స్డ్ కలర్స్, రెడ్ అండ్ ఎల్లో. ఫ్లేవర్స్లో మీ ఫేవరెట్ ఫ్లేవర్ అండ్ కలర్ కామెంట్ చేయండి. ఫోటోషూట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంక ఇక్కడ రీల్స్ చేస్తే చాలా బాగా వస్తాయి. ఆ వారి ఫోటోగ్రఫీకి ఫోన్ మెమరీ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేకుండా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. గోదావరి గట్టి మీద సాంగ్ వింటే చాలు మా ఇద్దరు పిల్లలకి ఎక్కడలేని వైబ్స్ వచ్చేస్తాయి. ఫుల్ డాన్స్ వేస్తారు. మేము కూడా పిక్స్ అవన్నీ తీసుకొని ఫ్లవర్స్ అన్నీ కూడా చూసేసి కాసేపు సిట్టింగ్ వేసాం. వారు కూల్గా ఐస్ క్రీమ్ తీసుకొస్తానన్నారు. ఈ ఫ్లవర్ చూడండి, చిన్న పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని వచ్చేసారు. కాసేపు ఈ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా లంచ్ చేయడానికి వెళ్తాం. సో లంచ్ చేసేసి రోజ్ గార్డెన్కి వెళ్తాం. రోజ్ గార్డెన్ని అస్సలు మిస్ అవ్వకండి మీరు. సో ఇంకా మేమైతే రోజ్ గార్డెన్కి వచ్చేసాం లంచ్ చేసేసి. సో ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. ఆ రోజెస్ అన్నీ కూడా ఈరోజు మీకు నేను చూపిస్తాను. సో చూడండి, స్టార్టింగే బంచ్ ఆఫ్ రోజెస్ ఎన్ని ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. వాటి నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. రెడ్ రోజెస్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ ఆసమ్. నెక్స్ట్ బస్ రోజ్ పింక్ ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి చిన్న ఫ్లవర్స్. సో ఒక్క కొమ్మకి 6, 7, 8, 10 కూడా ఉన్నాయి. అన్ని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. ఇవి డైలీ పోస్ట్ అంట. వీటి నేమే డైలీ పోస్ట్ అంట. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ రోజ్ నేమ్. సో ఇంకా ఈ రెడ్ కలర్ రోజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎవ్రీ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఆసమ్, లుకింగ్ క్యూట్ అసలు. సో ఫ్లవర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఈ ఫ్లవర్ డార్క్ పింక్, దీని పక్కనే లైట్ పింక్ ఉన్నాయి. ఈ లైట్ పింక్ రోజెస్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజ్ నేమ్ కల్దీ రోజ్.
సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. 2 షేడ్స్ వచ్చినాయి, ఎల్లో అండ్ రెడ్ అండ్ పింక్ నాకౌట్ అంట. సో ఇది పింక్ ఫ్లవర్స్. సో డార్క్ పింక్ అంటే కొంచెం పర్పుల్ షేడ్ వచ్చింది. వీటి నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంట్రీ గర్ల్ ఫ్లవర్స్ కూడా 2 షేడ్స్ వచ్చినాయి, లైట్ ఆరెంజ్ అండ్ లైట్ పింక్. సో ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? క్రిస్టియన్ డయోర్ అంట ఈ ఫ్లేవర్ వచ్చేసి. నెక్స్ట్ బ్యాటీ పాప్, ఇది కూడా ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ ఈ ఫ్లేవర్ వచ్చేసి. నెక్స్ట్ హకూన్ రోజ్ వైట్ కలర్ ఇది. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఫ్లేవర్స్ చూడండి, లైట్ ఎల్లో షేడ్ వచ్చినాయి. ఇన్ని రోజెస్ ఈ గార్డెన్ ఈ వింటర్ సీజన్ లో ఎలా మెయింటైన్ చేశారా బాబు, అసలు థింక్ చేస్తుంటేనే మైండ్ అసలు ఎక్కడో ఉంది, పని చేయట్లేదు. నెక్స్ట్ ఈ రోజు నేమ్ హరీ రిస్కీ. సో ఈ రోజు వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంది. సో చాలా కలర్స్, అన్ని కలర్స్ ఉన్నాయి కానీ బ్లాక్ కలర్ కూడా ఉంటే చాలా బాగుండు. సో బ్లాక్ కలర్ ఒక్కటి మిస్ అయింది. నెక్స్ట్ సీ జాక్ ఫ్లవర్స్ అంట. సో ఈ ఫ్లేవర్ నేమ్ వచ్చేసి సీ జాక్. సో లైట్ పింక్ కలర్ రోజెస్ లో 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 4 or 5 డిఫరెంట్ సైజెస్ చూసాము ఇప్పుడు మేము. సో డిఫరెంట్ పెటల్స్ కూడా వాటికి. నెక్స్ట్ ఈ రోజ్ నేమ్ బ్రాందీ. ఇంకా ఈ బ్యూటిఫుల్ సీనరీ చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, లిల్లీ టైప్ ఫ్లవర్స్ లా ఉన్నాయి ఇవి. సో ఇవి సీనరీస్కి చాలా బాగుంటాయి కదా. సో సీనరీస్లో ఉంటాయి కదండి, అలా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇక్కడ మేమైతే రీల్స్ చేసాం, చాలా బాగా వచ్చినాయి. ఫ్లేవర్ వచ్చేసి జోష్. ఈ జోష్ ఫ్లేవర్ ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంది. 2 డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్, రోజ్ ఫ్లేవర్ లా లేదు. సో మీరే చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్లేవర్ టహిటియన్ సన్సెట్ ఫ్లేవర్ అంట. సో నేమే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు డిఫరెంట్ నేమ్స్ తో ఈ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి మరి? ఫ్లేవర్స్ లో మీకు నచ్చిన ఫ్లేవర్ కమెంట్ చేయండి. బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో guys. Until then, bye bye.